సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్లను 12వ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా ₹1,20,00,000 విలువైన 602 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అందించినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో 12వ విడత మొబైల్ రికవరీ మేళా జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ 12వ విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించామని, అందులో భాగంగా ₹1,20,00,000 602 మొబైల్ ఫోన్లను వారి యజమానులకు అందించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫోన్ల రికవరీలో విశేష కృషి చేసిన జిల్లా ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ దుర్గా శేఖర్ రెడ్డి సిబ్బందిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డాక్టర్ మహాంతి కిషోర్ కుమార్, ఏఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, కాకినాడ ఎస్డీపీఓ పాటిల్ దేవరాజ్, మనీష్, ఎస్బీ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ దుర్గాశేఖర్ రెడ్డి, పీపీఆర్ ఇన్స్పెక్టర్ సన్నాసిరావు, డిఎస్ఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్గానే ఒక 500 ఆడ్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ తిరగకుండానే మళ్ళీ వాళ్ళ 602 మొబైల్ ఫోన్స్ వర్త్ ₹1,20,40,000 రూపీస్ మొబైల్ ఫోన్స్ ₹1,20,40,000 వర్త్ మొబైల్ ఫోన్స్ విక్టిమ్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో అవి రికవర్ చేసి ఇవాళ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. చాలా షార్ట్ పీరియడ్లో ఇది జరగడానికి రీజన్ ఒక కొత్త టీం ఫామ్ చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ దీని మీద ఇంకొంచెం ఎక్కువ తొందరగా తీసుకొని వస్తే మొబైల్స్ బాగుంటుంది, విక్టిమ్స్కి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ టీం ఫామ్ చేయడం జరిగింది. దాని ఇంపాక్టే ఇంత తొందరగా ఇంత రికవరీ రావడం. ఇప్పటిదాకా వేరియస్ డ్రైవ్స్లో 4,603 మొబైల్ ఫోన్స్ వర్త్ ఓవర్ 7,68,67,000 వర్త్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ ఇట్ విల్ గో ఆన్. ఎక్కడైనా కానీ ఇట్లాంటి మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు ఆ యాంగ్జైటీ ఫీల్ అయ్యే లోపలే తొందరగా తెచ్చివ్వాలనేది మా ఉద్దేశం. దీనికోసమే ఈ స్పెషల్ టీమ్ ఫామ్ చేయటం, తొందరగా ఇవ్వడానికి ట్రై చేయటం. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హ్యాస్ వర్క్డ్ హార్డ్ అలాంగ్ విత్ బోత్ ఎస్డిపిఓస్ అండ్ దేర్ స్టాఫ్. ఇవాళ వీళ్ళందరికీ మొబైల్ ఫోన్స్ రిటర్న్ చేసి అందజేయడం జరుగుతుంది. అండ్ వీ విల్ ట్రై టు బిల్డప్ దిస్ రికవరీ పేస్ ఇన్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఆల్సో. హౌస్ బ్రేకింగ్స్ వీటిలో కూడా త్వరగా చేయడానికి వీ హ్యావ్ ఫార్మ్ టీమ్స్. విల్ హ్యావ్ ఎ బెటర్ రిజల్ట్ వెరీ సూన్. దాని గురించి కూడా మీ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇందులో పోగొట్టుకున్నవే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉంటున్నాయండి. ఇప్పుడు ఈ 4,600లో అవర్ అనాలిసిస్ ఈస్ దట్ అరౌండ్ 60-65% మొబైల్ ఫోన్స్ జేబులో పెట్టుకొని పడిపోయినవి, ఎక్కడో చూసుకోకుండా రోడ్ మీద పడేసుకున్నవి, ఇట్లాంటివి ఎవరో తీసుకొని వెళ్ళిపోయి మేము రికవర్ చేసేటప్పుడు సో అండ్ సో ప్లేస్లో దొరికింది అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో అక్కడే పోగొట్టుకోవటం అట్లాంటి ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. కొన్ని దొంగతనాలు కూడా ఉన్నాయి. పిక్ పాకెట్ వాళ్ళు తీసుకెళ్ళిన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇక్కడున్నవి విత్ ఇన్ ద స్టేట్ ఉన్నవి తొందరగా అయిపోతున్నాయి. మిగతావి వేరే కేసుతో లింక్లో వెళ్ళినప్పుడు తీసుకురావడమే కుదురుతుంది. ఎందుకంటే ₹10,000 మొబైల్ ఫోన్ కోసం ఐ కెనాట్ సెండ్ ఎనీబడి టు ఢిల్లీ ఆర్ సమ్వేర్ ఎల్స్. సో అది కూడా చేస్తున్నాం. బట్ మెజారిటీ ఆర్ ఫ్రమ్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అండ్ విత్ ఇన్ స్టేట్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఉంటే అందరికీ ఏం చెప్తున్నామంటే మీరు ఈసారి నుంచి బిల్ వెరిఫై చేసి కొనుక్కోండి. వితౌట్ బిల్ ఇట్ కెనాట్ బి పర్చేస్డ్ అని చెప్తున్నాము. సో వాళ్ళలో ఇంకొంచెం అవేర్నెస్ వచ్చి దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు అడిగినట్టు ఎవరైనా కానీ సెకండ్ హ్యాండ్లో మొబైల్ ఫోన్ పర్చేస్ చేస్తుంటే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయడం నేరం కాదు, కానీ ఆ మొబైల్ సోర్స్ తెలియకుండా కనుక మీరు పర్చేస్ చేస్తే వితౌట్ ద బాక్స్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ దాని ప్రాపర్ ప్యాకేజింగ్తో పాటు పర్చేస్ చేస్తే ఇట్ ఈస్ లెజిటిమేట్ అని. అట్లాంటిది వెరిఫై చేసి పర్చేస్ చేయండి దయచేసి. లేదంటే ఇట్లా వీటిల్లో కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళు తెలియక సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నవి ఇది మీది కాదండి, సో అండ్ సో పర్సన్ హ్యాస్ లాస్ట్ దిస్ ఫోన్ అని వెనక్కి తీసుకొచ్చేయడం జరిగింది. సో వెరిఫై చేసుకొని పర్చేస్ చేస్తే యూ విల్ నాట్ బి ఎట్ లాస్. థ్యాంక్ యూ. అప్పుడు అల్టిమేట్గా లాసే కదండి. బిల్ ఉందా అని వెతుక్కోకుండా చూసినప్పుడు తక్కువ కాదు, మీకు ₹1,000 వచ్చినా ₹1,000 పోయినట్టే కదా, అవి పోతాయి. అందుకే చెప్తున్నా సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలంటే తక్కువ రేట్కి కొనుక్కోండి, బట్ ప్రాపర్ ప్యాకేజింగ్ అండ్ బిల్ ఉన్నదే కొనుక్కోండి ఎవరైనా. 100% రికవరీ అయితే జరగట్లేదండి, బట్ వీలున్నన్ని ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నాం. రికవర్ అవ్వాలి అంటే మొబైల్ ఫోన్ పోయినప్పుడు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆన్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మనం ట్రాక్ చేసుకొని వెళ్ళడానికి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ, దానికి ఎవరో అఫెండర్ వస్తారు, ఫింగర్ ప్రింట్స్, రకరకాల సైంటిఫిక్ మెథడ్స్ ఆర్ దేర్. మొబైల్ ఫోన్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎక్కడైనా పోగొట్టుకుంటే అసలు అది ఎక్కడ పోయిందనేది మీకే కరెక్ట్గా తెలియనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి రికవర్ చేస్తాం.
సో దానిలో వెన్ ఎవర్ మొబైల్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ లేటర్ ఆన్ ఇట్లా కొన్ని టెక్నికాలిటీస్ మ్యాచ్ అయిన దగ్గర వీఆర్ ఏబుల్ టు రికవర్.